న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల్ మండల కేంద్రంలో గాంధీ సర్కిల్లో కూటమి ప్రభుత్వం దళితులపై చేస్తున్న దాడులకు నిరసనగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ పిలుపు మేరకు నార్పల్ మండల వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ప్రభుదాస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నార్పల సత్యనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి చాములూరి రాజగోపాల్, జెడ్పీటీసీ వైస్ చైర్మన్ వేదాంతం నాగరత్నమ్మ, జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి శ్రీమన్నారాయణ, 6 మండలాల ఎస్సీ సెల్ అధ్యక్షులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ నాయకులందరూ కూడా కలిసి, ముఖ్యంగా రాజగోపాల్ కావచ్చు, మంత్రి ఆంజనేయులు, మా విష్ణునారాయణ, ప్రభుదాసు, మోహన్ తదితర నాయకులు అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల జరుగుతున్నటువంటి దురాఘాతాలపైన, అత్యాచారాలపైన, హత్యాచారాలపైన ఒక పెద్ద ఎత్తున చైతన్యం తీసుకొని రావడం కోసం సొంతకాల సేకరణ యొక్క ఉద్యమాన్ని ఈరోజు చేపట్టారు. గత వారం రోజులుగా అనంతపురం పట్టణంలో కావచ్చు, నార్పుల్లో కావచ్చు, ఈ జిల్లాలోని అన్ని మండలాల్లో కూడా ఈ సొంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో మనం అందరం కూడా చూసాం. 7 గుర్రాలపల్లిలో జరిగినటువంటి ఘటన కావచ్చు, పెద్ద ఓడుగూరులో జరిగినటువంటి సుధాకర్ అనే వ్యక్తి పైన పోలీసులు చేసినటువంటి దాడి కావచ్చు, అదేవిధంగా ఒక నెలన్నర రోజుల క్రితమో విజయవాడలో జరిగినటువంటి సాయి కృష్ణ హత్య కావచ్చు, అదేవిధంగా క్రాంతి కుమార్ తన మరణానికి పోలీస్ అధికారులే కారణం అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన కావచ్చు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం కొద్ది మందికి, చంద్రబాబు నాయుడు అండ్ కోకు మాత్రమే లా అండ్ ఆర్డర్ ఉంది తప్ప సామాన్యమైన ప్రజలకు ఎక్కడ కూడా వీళ్ళు భద్రత కల్పించే విషయంలో పూర్తిగా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. అందుకోసమే ఆర్టికల్ 21ని కాపాడుకోవడం కోసం పెద్ద ఎత్తున ఈ జిల్లా నుంచి సొంతకాలు సేకరించి దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్కి సమర్పించే విధంగా, అదేవిధంగా ఏ సొంతకాలు అయితే సేకరించారో అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా సమర్పిస్తారు. ఎందుకు ఇవన్నీ చేస్తూ ఉన్నారు అనంటే, మనమందరం చూస్తూ ఉన్నాం, గడిచిన 2 సంవత్సరాలుగా ఎక్కడ కూడా మనుషుల యొక్క భద్రతకు, ముఖ్యంగా దళితుల యొక్క భద్రతకు, ముఖ్యంగా దళితుల్లో కూడా మహిళలకు భద్రతే కరువైపోయింది. ఈరోజు కేవలం ప్రభుత్వం మాటలకు పరిమితం అవుతా ఉంది తప్ప ఒక మాట చెప్పుకుంటా ఉన్నారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కేవలం హోంశాఖను ఒక దళిత మహిళ చేతిలో ఉంచి ఆమెను ఏమాత్రం అధికారాలు ఇవ్వకుండా కేవలం చంద్రబాబు నాయుడు కొడుకు పవన్ కళ్యాణ్ మాత్రమే ఆ శాఖను కూడా చూస్తూ ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే మనం నిన్నటి రోజు ఏ విధంగా ఒక సోషల్ మీడియాలో కామెంట్ చేస్తే కూడా ఏ విధంగా కేసులు పెడతా ఉన్నారో చూస్తూ ఉన్నాం. దాన్ని బట్టే అర్థమవుతా ఉంది, హోంమంత్రి ప్రమేయం లేకుండానే ఈ రాష్ట్రంలో హోంశాఖను నిర్వహిస్తూ ఉండేది 3 కూటమి నాయకులే తప్ప వేరొకరు కాదు. తప్పకుండా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పే కూడా మా పార్టీకి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ విభాగం నాయకులు అందరూ కూడా ఈ పోరాటాన్ని ఖచ్చితంగా కూడా కొనసాగిస్తారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల్ మండల కేంద్రంలో ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకి మా జిల్లా అధ్యక్షుడు వారు శ్రీ అనంత వెంకటరెడ్డి గారి యొక్క మేరకి, అదేవిధంగా
సింగనమల నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజ యొక్క పిలుపు మేరకి ఈరోజు రాష్ట్రంలో దళితులపైన గిరిజనులపై జరుగుతున్నటువంటి దాడులు, అత్యాచారాలు, హత్యలపైన ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనంతపురం జిల్లా ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రంలో మనం చూసినట్టయితే దళితులనే టార్గెట్గా చేసుకుని, దళితుల మానవాళాన్ని టార్గెట్గా చేసుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేకమైన దాడులు, దౌర్జన్యాలు, భూకబ్జాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉందా అని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ విభాగంగా అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు దాదాపుగా 20 హత్యలు కేవలం దళితుల్ని చంపినారంటే మనం అర్థం చేసుకోవాలా. లక్ష్మీనారాయణ కర్నూలు అయితేనేమి టిప్పర్తో గుర్తి చంపడం జరిగింది. పిఎం రమేష్ని ట్రాక్టర్తో గుర్తి చంపడం జరిగింది. పేరుబు క్రాంతికుమార్ అని ఒక దళిత యువకుడిని పోలీసులు 3 నెలలుగా టార్చర్ ఇస్తూ ఉంటే ఆ పై నేను పోలీసులు దాడి తట్టుకోలేకపోతున్నాను, నేను బ్రతకడం కంటే చావడమే ఉత్తమమని ఆయన ఒక వీడియో చేస్తూ మరణించడం రాష్ట్ర ప్రజలందరూ చూసినారు. మన గంగమ్మ నా కొడుకు కనిపించలేదని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చకపోతే అక్కడ ఆమెని పోలీస్ స్టేషన్లోనే ఆమెను చంపడం జరిగింది. 20 సంవత్సరాల బాలికని దుర్మార్గంగా ఈ టీడీపీ గుండాలు దాదాపు 17-18 మంది సామూహిక అత్యాచారం చేస్తే ఆ అమ్మాయి గర్భం దాల్చి ఈరోజు బిడ్డకు తండ్రి తల్లిగా ఈరోజు మనం చూస్తున్నాం. ఇవన్నీ చేస్తామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని ఖండిస్తూ ఉంటే మా మీదకి పోలీసులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలని, టీడీపీ ఎమ్మెల్యేలని అడుగుతూ ఉన్నా. దాదాపు మీరు 28 మంది దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మీరంతా కూడా ఈ చనిపోయినటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు పరామర్శించారా? వాళ్ళ కుటుంబాన్ని మీరు పరామర్శించారా? వాళ్ళకి ఏదైనా సహాయం మీరు చేశారని సందర్భాన్ని అడుగుతూ ఉన్నాను. ఉప చట్టాలు పెడుతూ ఈరోజు పెద్దగా ఆయన ఊగిపోతా ఉన్నాడు. ఆయన కూడా మేము చెప్తా ఉన్నాం, అయ్యా నీకు నిజంగా నిబద్ధత ఉంటే, నువ్వు నిజంగా సాంప్రదాయవాది అయితే నీవు ఈ దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులం, మీ మూలవాసులం, మా ప్రాణాలు మీరు రక్షించాల్సిన బాధ్యత మీ బిందు చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా లోకేష్ దేశాలకు తిరగడం కాదు, నీవు ఈ దేశంలో నువ్వు పరిపాలిస్తున్న రాష్ట్రంలో నీ ప్రాణాలు పోతున్నాయి, నువ్వు ఎక్కడైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చినావా? మీ మంత్రులతో, ఎమ్మెల్యేలతో మా యొక్క బాధిత కుటుంబాల దగ్గరికి పరామర్శమని మీరు చెప్పినారా? ఆ బాధితులను ఆదుకోమని మీరు చెప్పినారా? మీరు ఉన్న దేశాలు బట్టి తిరిగితే కాదనే విషయాన్ని తెలుసుకొని లోకేష్ కూడా వెంటనే స్పందించాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వానికి దళితులే శరమిగీతం మారుతారు, వచ్చే ఎన్నికల్లో ఈ దళితుల ఓటుతోనే నిన్ను గద్దె దింపుతామనే విషయాన్ని సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను.